ఒక గ్లాసు ఆవపిండి తీసుకున్నానండి. ఒక గ్లాసు ఆవపిండికి ఒక గ్లాసు హాఫ్ గ్లాసు వాటర్ పడుతుంది అన్నమాట. బాయిల్డ్ వాటర్ ఆవపిండిలో వేసేయాలండి. బాగా బాయిల్ అయిన తర్వాత వేయాలి. పులిహోర ఆవకాయకి అన్నమాట. ఇలా దోశల పిండిలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా దోశల పిండిలా కలుపుకొని ఇది ఎండలో పెట్టేయాలన్నమాట. ఎండలో పెట్టేస్తే పొడి పొడి ఆడుతూ వస్తుంది. ఆ పొడి పొడి ఆడుతూ వచ్చిందాన్ని మళ్ళీ గ్లాసు ఆవపిండికి గ్లాసు కారం, హాఫ్ గ్లాసు ఉప్పు, ఇందులో మెంతులు వేసుకోవాలన్నమాట. మెంతులు వేసుకుంటే అంత బాగుంటుంది. మామిడికాయ ముక్కలు 2 మామిడికాయలు సరి మామిడికాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు తగ్గుకోవాలి. మామిడికాయలు సరిపోతాయి. ఇంకా ఆవపిండికి నేను మామిడికాయ ముక్కలు ముందుగా ఎండిపోవడం వల్ల ఉప్పు కలిపేసి ఉంచుకున్నాను. ఆవపిండి ఎండడానికి టైం పట్టింది, వెయిట్ సరిపోలేదు అనమాట. అది ఎండకే అది ఉడికిపోవాలండి. మనం ఉడికించిన అలా చేసినా బాగుంటుంది. ఎండకి బాగా ఉడికినట్టు అయ్యి పులిహోర వాసన వస్తుంటుంది. ఆవపిండిలో వేడి నీళ్ళు పోయంగానే పులిహోర వాసన వచ్చినట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇలా కలిపేసి ఉంచుకున్న తర్వాత ఈవినింగ్ కల్లా చక్కగా జారుగా జ్యూస్ వచ్చి అందులో ఓటంతా వస్తుంది అన్నమాట. వచ్చి చక్కగా అవుతుంది. కావాలంటే అప్పుడు కొంచెం నూనె వేసుకోవచ్చు. చాలకపోతే దీనిలో ఏంటంటే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు పోపు పెట్టేసుకోవాలి. ఇలా వస్తుంది అన్నమాట. బాగుంటుంది. దోశలోని వాటిల్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో కింద పెట్టండి, చెప్తాను.